ఆంథ్రోపిక్ మిథోస్ ప్రస్తుతానికి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందనమాట. జనరల్‌గా మన సినిమాల్లో చూస్తుంటాం కదా! మన తెలుగు సినిమాల్లో హీరో వచ్చేసాడురా! ఇంక అయిపోయింది. అంటే ఇక అక్కడి నుంచి ఇక విలన్ భయపడిపోవటాలు, వణికిపోవటాలు, ఎళ్లి అందరిని చంపేస్తుంటాలు. ఈ టైప్‌లో ఉంటది కదా! అలాగే ఒక్క కంట్రీ, 2 కంట్రీలు కాదు. దట్ ఇంక్లూడింగ్ ఇండియా. జస్ట్ నిర్మలా సీతారామన్ గారు అందరితో పెద్ద పెద్ద బ్యాంకులతోటి, వాళ్ళతోటి ఫైనాన్షియల్ సెక్టర్స్ వాళ్ళతోటి మీటింగ్ పెట్టి అట్ ద సేమ్ టైం కెనడా బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళు, అమెరికా గోల్డ్‌మన్ సాంక్స్, జేపీ మోర్గన్ వీళ్ళంతా ఎక్కడెక్కడోళ్ళు, యూకేకి సంబంధించిన బ్యాంక్స్ వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ మీటింగ్లు పెట్టుకొని ఒకటే డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏంటి అసలు ఇప్పుడు ఆంథ్రోపిక్ మిథోస్ వల్ల ప్రపంచం ఎందుకు గడగడలాడుతుంది? అంటే దీనివల్ల ఫ్యూచర్‌లో ఏమైనా అనర్థం జరగబోతుందని భయపడుతున్నారా? లేదు ఇది ఏమన్నా సేఫ్టీ స్టాండర్డ్స్‌ని దెబ్బతీస్తదని భయపడుతున్నారా? ఇది ఎందుకు ఏంటి అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వీడియో. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఎట్ ద సేమ్ టైం ఇది జాబ్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించబోతుందా అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్తా. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ కొంత ఏది మన యూజ్ అనేది ఒకటి ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం లాస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. కంప్యూటర్ డెవలప్ అయినప్పుడు కొంతమందికి అర్థమైన వాళ్ళ వరకు జాబులు వచ్చినాయి, అర్థం కాని వాళ్ళందరూ ఇంకా వేరే వేరే జాబులకు మారిపోయారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు కూర్చొని ట్రావెల్ డెస్క్ మీద ట్రావెల్ టికెట్లు బుక్ చేసేవి అవి ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, మనం సింపుల్గా ఫోన్లో చేసుకుంటున్నాం. వాళ్ళందరి జాబులు పోయినాయి ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు ఫోటోషాప్లో ఫోటోలు తయారు చేసి ఈవెన్ యూట్యూబ్ థంబ్నెయిల్ కూడా ఇప్పుడు మనం జస్ట్ ప్రాంప్ట్ చేసేస్తున్నాం. సో అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డెవలప్ అవుతూ ఉంటారు. దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగి దాంతో ట్రావెల్ చేయగలిగినటువంటి వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు వెనకబడుతూ ఉంటారు. ఇది కామన్ అనమాట. అయితే ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్లు దగ్గర ఒక 20,000 సాఫ్ట్వేర్స్ ఉన్నాయంట. మొన్న ఎక్కడో ఒక రీసెర్చ్‌లో చదివా నేను. రకరకాల మీరు వెబ్‌సైట్స్ అనుకోండి, సాఫ్ట్వేర్స్ అనుకోండి, లేకపోతే ఎనీథింగ్ ఏఐ రిలేటెడ్ దగ్గర ఒక 22,000 వరకు ఉన్నాయని చెప్పేసి ఎక్కడో రీసెర్చ్‌లో చదివా నేను. అంటే ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక కోడ్ సోర్స్ కోడ్ తయారైందనుకోండి, దాన్ని ఓపెన్ సోర్స్ కోడ్లు చాలా ఉంటాయి కదా! అది చూసి ఇంకోళ్ళు తయారు చేయడం, ఇంకోటి తయారు చేయడం, డబ్బులు ఉన్నోళ్ళంతా పెట్టుబడి పెడతా ఉంటారు, చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అలాగా రకరకాల చాట్ జీపీటీతో మొదలైంది. ఇప్పుడు చాట్ జీపీటీ అని, లేకపోతే జెమినై, లేకపోతే కోపైలట్ ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఏంటంటే ఆంథ్రోపిక్ వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక కొత్త దాంతోటి టెన్షన్ పెడతా ఉన్నారు జనాలని. ఓకే. ఇప్పుడు వచ్చేసి మిథోస్. ఈ మిథోస్ గోల్ ఏంటయ్యా అంటే యాక్చువల్‌గా మిథోస్ మనిషి కన్నా ఎక్కువ ఆలోచించగలదంట. అంటే జనరల్‌గా ఏదైనా గానీ ఇప్పటివరకు ప్రపంచంలో కనిపెట్టిన ప్రతీది గూడా మనిషే. అది ఇంక్లూడింగ్ అంతరిక్షంలో ఉన్నటువంటి శాటిలైట్ సిస్టమ్స్ దగ్గర నుంచి మనం ఏది చూసుకున్నా సరే, ఒక మనిషి నాశనం చేసేలాగా వస్తువులు కనిపెట్టింది కూడా మనిషే. ఎందుకంటే ఇప్పుడున్న డిఫెన్స్ టెక్నాలజీ సిస్టమ్స్ చూసుకోండి ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఒకప్పుడు ఇట్లా తుపాకీని చెట్టు చాటున దాక్కొని టిష్యూ అని కాల్చుకునేవాళ్ళు యుద్ధాల్లో. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా ఇట్లా మిసైల్ ఒకటి నొక్కితే 4,000 మైళ్ళు, 5,000 మైళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలదు. ఈవెన్ స్పేస్లో కూడా యుద్ధం చేసుకోవటానికి సరిపోను టెక్నాలజీని తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ మిథోస్ అనేటువంటిది ఏంటంటే ఇంకా మన హ్యూమన్ కన్నా ఎక్కువ ఆలోచించగలదు. సో జనరల్‌గా చాట్ జీపీటీలో మీకు ఏదన్నా ఒకటి కావాలి అంటే మీరు ఏం చేస్తారు, మీరు ప్రాంప్ట్ ఇస్తారు. బట్ మిథోస్‌కి ప్రాంప్ట్ అవసరం లేదు. దాని ప్రాంప్ట్ అదే క్రియేట్ చేసుకుంటది. ఓకే. అదే థింక్ చేసుకుంటది. అదే ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తది. అదే ప్రాబ్లమ్స్ ఫైండ్ ఔట్ చేస్తది. సో మరి ఎందుకు దీనికి భయపడుతున్నారు అంటే యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్‌లో ఉన్నటువంటి వాల్నరబుల్స్ వితిన్ సెకండ్స్‌లో కనిపెట్టగలదట ఈ మిథోస్ సాఫ్ట్‌వేర్. అంటే గత 27 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక డిఫెక్ట్ ఏదైతే ఉందో, అంటే అది అలానే ఎగ్జిస్ట్, దాన్ని ఎవరు పట్టుకోలేకపోయారు. అలాంటి డిఫెక్ట్‌ని వితిన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కనిపెట్టేసిందట. అంటే మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ సిస్టమ్ అనేది తీసుకుందాం అనుకోండి. ఆ బ్యాంకింగ్ సిస్టంలో ఎన్నో డెకేడ్స్ నుంచి ఉన్నటువంటి ఫ్లాస్, వాల్నరబిలిటీస్, లేకపోతే కోడ్‌లో ఉన్నటువంటి ఏమైనా చిన్న మైనర్ మిస్టేక్స్, ఏదైనా కానీ మనిషి రాసిన కోడే కదా! మిస్టేక్ అనేది ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటుంది కదా! ఎక్కడో అక్కడ A+- దగ్గర మిస్టేక్ ఉండొచ్చు. అది కనుక్కోవటానికి కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. డెవలపర్స్‌కి ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ ఫిక్స్ చేయడానికి టైం పడుతుంది. దాన్ని లైవ్‌లోకి తీసుకెళ్ళటం అలాంటివన్నీ కూడా ఈ మిథోస్ సాఫ్ట్‌వేర్ వచ్చేసి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్
సెకండ్స్లో చేయగలదట. సో మరైతే ఎందుకు భయము, అది గుడ్డే కదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తుంది కదా అంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే అది చాలా పవర్ఫుల్, మనిషి కన్నా ఎక్కువ మేధోశక్తి ఉన్నటువంటిది, వితౌట్ ప్రాంప్ట్ పనిచేస్తుంది. సో అలాంటి సాఫ్ట్వేర్ కనుక ఒకటి ఏదైనా మార్కెట్లోకి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా భయపడతారు. ఎందుకు అంటే దాంతో ఏదైనా చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ మిథోస్ అనేది ఎవరికి అవైలబిలిటీలో లేదు, అంటే లిమిటెడ్ యాక్సెస్. ఎవరెవరికి యాపిల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్, ఇలా డిఫెన్స్ రిలేటెడ్ వాళ్ళకి ఎవరెవరికైతే యాక్సెస్ ఉంటుందో ఆ కంపెనీలకి మాత్రమే దీని యాక్సెస్ ఇచ్చారట. సో సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే ఇది రీసెర్చ్లకి, డిఫెన్స్కి సంబంధించిన వాటికి వాడుతున్నారనమాట. అంటే దీన్ని మంచికి కూడా వాడచ్చు. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక కంట్రీకి సంబంధించిన ఒక పెద్ద పవర్ గ్రిడ్ అటాక్ చేయాలనుకున్నారనుకోండి, సైబర్ అటాక్ ద్వారా, దాన్ని వీళ్ళు వితిన్ సెకండ్స్లో పసిగట్టచ్చు అనమాట. అంటే దీన్ని మంచికి వాడచ్చు, చెడికి వాడచ్చు అనేది మొత్తానికి మీడియాలో వస్తున్నటువంటి వాదన అనమాట. మరి బ్యాంక్స్ వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, ఇది ఇంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్ అయినప్పుడు ప్రతి వాళ్ళకి శత్రువులు అనే వాళ్ళు ఉంటారు కదా. ఇది గనక ఎవరైనా సరే శత్రువుల చేతిలోకి ఇలాంటి కోడ్ గనక వెళ్ళింది అంటే రేపొద్దున వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఏ ఉంది, బ్యాంక్ బి ఉంది. బ్యాంక్ బి ఓడు బ్యాంక్ ఏలో ఉన్నటువంటి ఫ్లాస్ అన్నీ తెలుసుకోవటానికి ఆ కోడ్ రన్ చేసుకోగలడు. సో అలాగా వీళ్ళు ఏంటంటే దేన్నైనా సరే ఈజీగా అటాక్ చేయగలరేమో, అంటే సెక్యూరిటీ మెయిన్ ఆలోచించే ఎవరైనా సరే సెక్యూరిటీయే కదా. సో ఇలాంటి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీని చాలా సింపుల్గా ఈజీగా ఛేదించగలదు. అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్లలో ఉన్నటువంటి క్రిటికల్ వాల్నరబుల్ డిఫెక్ట్స్ అనేవి ఇది ఫైండ్ అవుట్ చేసిందట ఈ సాఫ్ట్వేర్. సో కాబట్టే అందరూ భయపడుతున్నారనమాట. జనరల్గా మనకి ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఏంటంటే టికెట్ రేజ్ చేస్తాం, దాని మీద ఒకటి చెక్ చేస్తారు, ఇంకోటి చెక్ చేస్తారు, సీనియర్ లెవెల్ P1, P2, P3 అనుకుంటూ వెళ్తాం అనమాట. సో దీనికి అసలు మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ అదే ఎత్తుక్కుంటుంది, అదే ఫిక్స్ చేసుకుంటుంది, అదే రన్ చేసుకుంటుంది. సో అందుకని చెప్పేసి ప్రపంచం అంతా భయపడుతుంది అనమాట. సో అయితే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్లు కూడా ఎందుకు భయపడుతున్నాయి అంటే, జనరల్గా ఇప్పుడు వేరే బ్యాడ్ యాక్టర్స్ చేతులు కనుక ఇలాంటి కోడ్ కనుక వెళ్ళింది అంటే వీళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ సెక్టర్స్ ఏమైతే ఉంటాయో, అది ఫైనాన్షియల్ సెక్టర్స్ అవ్వచ్చు, పవర్ గ్రిడ్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ సిస్టమ్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా సరే ఏమన్నా మెయిన్ ఎక్కువ భయపడేది ఫైనాన్షియల్ సెక్టర్. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా బ్యాంక్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏమైనా అటాక్స్ ఏదో చేశారనుకోండి, సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఏదన్నా వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన డబ్బుల సంగతి కానీ, క్రెడిట్ సంగతి కానీ, ఏమన్నా దాంట్లో ఉన్నటువంటి ఫ్లాస్ కానీ, లేకపోతే వాళ్ళు ఏవో ఉంటుంటాయి కదా సీక్రెట్స్, లేకపోతే వాళ్ళకి సంబంధించినవి బయటికి వెళ్తాయనో, లేకపోతే వాళ్ళ సిస్టమ్స్ హ్యాక్ చేసి డబ్బులు తీసుకోవడం, ఇలాంటి రకరకాలవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు అనమాట. అంటే ఇది వెరీ వెరీ పవర్ఫుల్ ఏఐ టూల్. ఇప్పుడున్న వాటన్నిట్లలోకెల్లా చాలా పవర్ఫుల్ ఏఐ టూల్ అనమాట. దీనికి మనిషితో సంబంధం లేదు. అంటే ఇప్పుడున్నటువంటి చాలా ఏఐ టూల్స్ జనరల్గా ఏంటి అంటే మనుషులే డెవలప్ చేస్తారు, మనుషులే ప్రాంప్ట్ ఇస్తారు, మనుషులే కోడ్ చేసి రన్ చేస్తారు. దీనికి మనిషితోటి సంబంధం లేకుండా దానంతటా అదే ఒక రోబోట్కి మనం ఏదైనా ఒక వర్క్ ఇచ్చి ఇది చెయ్యమ్మా అంటే రోబోట్ దానంతటా అదే ఎలా చేస్తుందో, సో సింపుల్గా ఈ ఏఐ మిథోస్, మన ఆంథ్రోపిక్ మిథోస్ కూడా అలాగే చేయగలదు అనమాట. దీన్ని ఎవరికైనా రిలీజ్ చేశారా అంటే జనరల్గా ఉన్న డిస్కషన్ ఏంటంటే ఇట్ ఈస్ టూ డేంజరస్ టు రిలీజ్. ప్రస్తుతానికి ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ అనేది లేదు దీనికి, ఓన్లీ కొంతమందికి మాత్రమే దీన్ని యాక్సెస్ ఇచ్చారు, గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్కి ప్లస్ అదర్ కంపెనీస్కి. ఏంటంటే వీళ్ళు దీన్ని వాడుకుని వేరే కోడ్లు తయారు చేస్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏఐ మోడల్, మిథోస్ మోడల్ని వాడుకొని జనరల్గా ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ అవి తయారు చేయడానికి కోసం వాడుతున్నారు. కానీ ఫ్యూచర్లో దీనివల్ల మరి జాబ్స్ ఏమన్నా కొన్ని నష్టపోతాయా అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పటికిప్పుడైతే దీనివల్ల నష్టమైతే లేదు. కానీ ఇంత పవర్ఫుల్ ఏఐ కోడ్లు కనుక రిలీజ్ అవుతా పోతే రేపు పొద్దున్న హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా దానంతటా అదే ఒక వర్క్ చేయగలిగినప్పుడు ఇంకా మనిషితో పని ఏముంది.
సో జనరల్గా ఆంథ్రోపిక్కి ఇప్పుడు యుఎస్ ప్రభుత్వానికి ఇంతకుముందు జరిగినటువంటి గొడవ కూడా అది. వాళ్ళు ఏంటంటే కొన్ని మాకు రిలీజ్ చేయండి అంటున్నారు, వీళ్ళేమో రిలీజ్ చేయము అంటున్నారు. ఎందుకు అంటే దాన్ని వాడుకొని ఏదైనా చేయొచ్చు. అంటే జనరల్గా మనుషుల్ని స్కాన్ చేయొచ్చు, లేకపోతే హ్యూమన్ లెస్ ఏమన్నా ఇప్పుడు వార్స్ ఏమన్నా చేయాలన్నా చేయొచ్చు. సో అంటే మనుషులు లేకుండా ఓన్లీ ఏఐ సాఫ్ట్వేర్ని వాడేసి ఎక్కడన్నా ఏమన్నా చెయ్యాలి అన్నా కూడా చేయొచ్చు అనమాట. ఇక మోడల్ వచ్చేసి ఓన్లీ గవర్నమెంట్కి రిలేటెడ్ ప్రాజెక్టులు, ప్రస్తుతానికి అమెరికా ఏదైతే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి మాత్రం ఇచ్చారు కదా యాక్సెస్. మరి రేపు పొద్దున ఇది ఎక్స్టెండ్ చేస్తారా అంటే ప్రస్తుతానికైతే ఇది టూ డేంజర్ టు రిలీజ్ అనే చెప్తున్నారు. కాబట్టి దీన్ని అయితే బయటకు రిలీజ్ అయితే చేయరు, కానీ దీన్ని వాడుకొని వేరే కోడ్స్ అయితే వేరే సాఫ్ట్వేర్స్ అయితే తయారు చేసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఒక మనిషితో పని లేకుండా ఇది గనక పని చేసుకునేటట్టయితే ఆబ్వియస్లీ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి టూల్స్లో ఏంటంటే డెవలపర్ కోడ్ రాయాల్సిన పని లేదు, ఏఐ మోడల్సే కోడ్ రాస్తున్నాయి అనమాట. ఏఐ మోడల్సే కోడ్ రాస్తున్నాయి, ఏఐ మోడల్స్ దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాయి, ఏఐ మోడల్సే ఫిక్స్ చేసుకుంటున్నాయి, ఏఐ మోడల్స్ టెస్ట్ చేసుకుంటున్నాయి. సో కాబట్టి ఏంటంటే మనిషితో సంబంధం లేని సిచ్యువేషన్ వచ్చిన నాడు ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ఇవాళ పోకపోయినా కానీ డౌన్ ద లైన్ మేబీ 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఇప్పుడు ఇలాంటి ఇంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్ని వాడి ఇప్పుడు మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా జనరల్గా. ఇప్పుడు బ్యాంకింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఏదో ఒక కంపెనీ ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు అంటే దానికంటే ఒక సపోర్ట్ ఇవ్వాలి కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ టికెట్ రైజ్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు కూర్చొని దాని మీద పనిచేయాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళెవ్వరూ అవసరం లేకుండా ఇంత పవర్ఫుల్ ఏఐ మోడల్ కనుక ఉంటే ఒక సింపుల్గా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఒక టికెట్ రేజ్ చేస్తే అయిపోయింది. అక్కడికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ప్రాబ్లమ్ని అది ఎతికి ఫిక్స్ చేసి టెస్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి కోడ్ లైవ్లోకి పంపించి మొత్తం సెట్ చేస్తుంది అనమాట. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో జాబ్స్ తగ్గిపోయేటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఓవర్ నైట్ ఇప్పటికిప్పుడైతే పోవు, బట్ లే ఆఫ్స్ కొన్ని అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే రోజుకి పవర్ఫుల్ ఏఐలు రోజు కొత్త ఏఐలు వస్తున్న కొద్దీ లే ఆఫ్లు అయితే డెఫినెట్గా అవుతున్నాయి. ఏంటంటే వాళ్ళు పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే ఏఐ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా దాని మీదే చేస్తున్నారు. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డబ్బులు కావాలంటే ఏం చేయాలి, ఎంప్లాయీస్ని పీకేసేయాలి. మరి ఇది హైపా లేదు నిజంగా ఇది అదే వాళ్ళు చెప్పినంత పని చేయగలదా అంటే ప్రస్తుతానికి మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. దీనివల్ల నష్టాలు జరగచ్చు, లాభాలు జరగచ్చు. అంటే ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవచ్చు, లేదు బ్యాడ్ యాక్టర్స్ చేతిలోకి వెళ్తే నష్టాలు కూడా జరగచ్చు అనేటువంటి డిస్కషన్ అయితే ఉంది. కొంతమంది అంటారు ఇదంతా అంత హైపు, అదేదో బాబులు ఏముంది 4 రోజులు తెలిసిపోతుంది దీని గురించి అది ఇదని. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది కొంత ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. జాబ్ మార్కెట్ని అయితే బాగా దెబ్బతీస్తుంది. చాలా జాబులు డెఫినెట్గా పోతున్నాయి. తర్వాత కొత్త జాబులు క్రియేట్ అయితే ఏమో కానీ కొత్త జాబులు క్రియేట్ అవ్వాలన్నా కానీ ఇప్పుడు అందరు ఏమంటారు, మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకుంటే తప్ప మీకు జాబులు రావంటారు. అప్ స్కిల్ ఎంతమంది చేసుకుంటారు, ఏమని చేసుకుంటారు? డెవలపర్ అప్ స్కిల్ చేసుకోగలడు, ఎందుకంటే ఏ రిలేటెడ్ సంబంధించిన ఏమన్నా కోర్స్ నేర్చుకోవటం లేకపోతే ఇంకోటి చేసుకోగలుగుతాడు. ఎంతమంది అదర్ దెన్ డెవలపర్స్, సీనియర్ డెవలపర్స్, నార్మల్ జూనియర్ డెవలపర్స్, బిలో లెవెల్ రోల్స్ చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉద్యోగాలు ఏఐ చేస్తుంది కదా. అందరూ కోడ్ రాయలేరు, అందరూ ఏఐ లెవెల్లో కోడ్ రాయలేరు, అందరూ ఏఐ సాఫ్ట్వేర్ నేర్చుకోలేరు. ఓకే, ఏఐ అంటేనే అర్థం ఏంటయ్యా అంటే 10 మంది చేయగలిగిన పని 2 చేయటం. సో మరి ఇక మీరు ఎంతమంది 10 మంది అప్ స్కిల్ చేసుకుంటే 10 మందికి జాబులు ఉంటే ఇంక ఏఐ వాడుకోవటం ఎందుకు? వాళ్ళు జాబ్ని షింక్ చేయడానికే కదా దాన్ని వాడుకునేది. సో ఈ మిత్ నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా అర్థమైతే మీరు కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. సో ఇది మెయిన్ మిథోస్ గురించి. దీని మాత్రం ప్రస్తుతానికి ప్రపంచం గడగడ వణికిస్తుంది. అన్ని చోట్ల దీని గురించి మీటింగులు, డిస్కషన్స్ మాత్రం విపరీతంగా అయితే జరుగుతున్నాయి. కంపెనీస్ భయపడుతున్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ భయపడుతున్నాయి, బ్యాంక్స్ భయపడుతున్నాయి, దేశాలు భయపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అందరూ కూడా భయపడుతున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోని షేర్ చేసుకున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.